నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 95 ఫస్ట్ స్టాంజా 95వ కీర్తన మొదటి చరణంలోని 2వ వాక్యాన్ని చదువుకుందాం. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ మాటల ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్షణ దుర్గము, అనగా రక్షణకు ఆధారమై ఉన్నటువంటి దేవుడు, కాపాడుటకు ఆయన ఆధారమై ఉన్నటువంటి దేవుడు. అట్టి దేవునిని మన జీవితాల్లో మనము అనుభవించుచున్నటువంటి వారమై నిశ్చయముగా ఆయనను గూర్చి సంతోషగానం చేయటం అది మనందరి బాధ్యత. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే, బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 15 వర్డ్స్ 2, నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి వారు పాడినటువంటి కీర్తన ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అందులో వారు అంటున్నారు, యెహోవాయే మా బలము, మా గానము, ఆయన మాకు రక్షణ ఆయను అని. జరిగినటువంటి సంఘటన ఏంటి అని అంటే, బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 14 వర్స్ 15 to 31, నిర్గమకాండము 14వ అధ్యాయము 15 నుండి 31 వచనాల వరకు రాయబడిన వాక్య భాగాల్లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వారు వస్తూ ఉన్నటువంటి మార్గాల్లో వారికి సముద్రము ఎదురుగా ఉండగా, మరో ప్రక్క వెనక నుండి వారు విడిచిపెట్టి వస్తున్నటువంటి ఐగుప్తీయుల ఫరో సైన్యము వీరిని తరుముతూ వెనక వస్తూ ఉన్నారు. ఈ పరిస్థితులలో వారు మోషేతో, మమ్మల్ని అరణ్యములో చచ్చుటకు రప్పించితివా అని వారు ఆ విధముగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, అంత మాత్రమే కాక మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుట మేలని వారు పలికిన ఆ మాటలను విన్నటువంటి మోషే వారితో పలికినటువంటి మాట ఏంటంటే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి అని చెప్పి వారితో పలికిన పిమ్మట అతడు ప్రభువుకు మొరపెడుతూ వచ్చాడు. అతని మొర్ర ఆలకించినటువంటి దేవుడు వారు ఏ విధముగా ముందుకు సాగిపోవాలనో తగినటువంటి ఆలోచన చెప్పగా, ఆశ్చర్యకరమైన రీతిలో మోషే దేవుని మాట చొప్పున తన కర్ర సముద్రం వైపు చాపగా సముద్రము అది రెండుగా పాయలై ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు సముద్రపు యువతల నుండి అవతలకు వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళుట చూచినటువంటి ఐగుప్తీయులు వారి వెంట వీరు కూడా వచ్చే ప్రయత్నం చేసి సముద్ర మధ్య భాగమునకు రాగా, తిరిగి మరలా ఆరిన నేల తడి నేలగా మారి ఆ తడి నేల మీద వారి రథాలు సాగలేని పరిస్థితుల్లో, వారు ఇరుక్కుపోయినటువంటి పరిస్థితుల్లో సముద్రం తిరిగి మరలా ఒకటిగా కప్పబడినప్పుడు ఐగుప్తీయుల రథాలు, గుర్రాలు, అలానే వచ్చినటువంటి సైనికులు అందరూ కూడా అందులో మరణించినటువంటి విషయాలను చూస్తాం. ఇంత గొప్ప కార్యాన్ని ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట వారిని ఏ విధముగా ప్రభువారు రక్షించారో, తమను తరుముతూ వచ్చినటువంటి ఐగుప్తీయులకు దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చారో, ఈ సంగతులను చూసినటువంటి వారందరూ కూడా దేవుని గొప్ప కార్యాలను బట్టి ప్రభువుకు భయపడ్డారు. ప్రభువునందును అలానే మోషే అందును వారి నమ్మకం ఉంచినటువంటి విషయాన్ని మనం తర్వాత వచనాల్లో మనం చూస్తాం. ఇట్టి ఆశ్చర్య కార్యాన్ని బట్టి వారు సంతోషంతో గానము చేస్తూ ఈ మాటలను పలికారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, గడిచినటువంటి రోజుల్లో కూడా దేవుని కార్యాలు ఎన్నో మన జీవితాల్లో పొందుతూ వచ్చాం. మరి వాటన్నిటిని బట్టి ఆయన మన రక్షణ దుర్గము గనుక, రక్షణకు ఆధారం గనుక ఆయన గురించి సంతోషగానము అనుదినము చేయవలసినటువంటి అవసరత మన జీవితంలో ఉంది. ఎవరైతే ఆ విధంగా ప్రభువుని గూర్చి గానము చేసి ఆరాధిస్తారో, ఒకటి ఆత్మీయంగా వారు బలమొందుతారు. అలానే తమ్ముందున్నటువంటి శ్రమలన్నిటిలో కూడా ప్రభు అనుగ్రహించేటటువంటి గొప్ప సహాయాన్ని పొందుటకు తగిన విశ్వాసం కలిగిన వారికి జీవిస్తారు. కనుక ఇటు మంచి లక్షణాన్ని మన జీవితంలో మనం అవలంబిస్తూ మన రక్షణ దుర్గమును బట్టి ఆనందగానము లేక సంతోషగానం చేస్తూ దైవికంగా కృపలో వర్ధిల్లటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. పరిచయలో ఉన్న సేవకులను దీవించండి. ఇదను నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా మీ కృపాక్షలు మా ప్రియులు పొందుటకై మిమ్మల్ని గూర్చి ఎల్లప్పుడూ సంతోషగానం చేసేవారు ఉంటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్.